श्रीगुरुभ्यो नमः। हरिः ओं। महागणाधिपतये नमः। शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगलातयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलं पूर्वोक्ते मंगल विशेषण विशिष्टायानां श्रीमान श्रीमतः गोत्रोद्भवस्य आत्रेयस गोत्रोद्भवस्य महेश्वर शर्मा नामधेयस्य सरोजा नाम्नीं सात्विका नाम्नीं सकुटुंबानां ततः ताकि नमस्कारं చేసుకోండి। सकुटुंबानां सबान्धवानां सकलायुरारोग्यैश्वर्य परमेश्वरी श्रीमन्मः श्रीमहा पुण्यलिंगेश्वर स्वामिन अनुग्रह फल प्रसाद सिद्ध्यर्थं यथाशक्त्यर्चन पूजामहं करिष्ये। शिवाय नमः, महेश्वराय नमः, शिंभवे नमः, पिनाकिने नमः, शेखराय नमः, वामदेवाय नमः, विरूपाक्षाय नमः, कपर्दिन्ये नमः, नीललोहिताय नमः, शंकराय नमः, श्रीपुण्यलिंगेश्वर स्वामिये नमः। नानाविध परिमलपत्र पुष्पपूजामहं समर्पयामि मंगलनीराजनं कृत्वा। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వాస్థ్యశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 16/9/2025 సంవత్సరమున కాళేశ్వరం వాస్తవ్యులు ఆత్రేయస గోత్రోభవస్యులు రామగుండం మహేశ్వర్ శర్మ గారు సరోజిని గారుల కుమారుడు కీర్తియేషులు సందీప్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియేషులైన సందీప్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించిన వారు రామగుండం మహేశ్వర్ శర్మ గారు, సరోజన గారు మరియు చెల్లి సాత్విక వీరందరూ అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కొందరు వ్యక్తుల పరిచయంతో ఇక్కడ అనాథ ఆశ్రమం ఉంది, అనాథలకు పట్టెడు అన్నం పెట్టి మన వీలైనంత తోచినంత మన శక్తిని బట్టి పెట్టాలి అనే ఒక దృక్పథం నాకు కలిగి వచ్చి వాళ్ళకి నా తోచిన విధంగా నేను సహాయం చేసి వెళ్ళి మళ్ళీ కూడా మా కుమారుడు సందీప్ శర్మ పుట్టినరోజు సందర్భంగా నా తోచిన అన్నదానం అనేది ఎంత అనేది అంతు అనేది ఉండదు, ఇంత అంత నా తోచిన రీతిలో నా శక్తిని బట్టి వాళ్ళందరికీ అన్నదానం చేసి ఆశీర్వచనం తీసుకొని వాళ్ళ నివాసము, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు, ఇక్కడ యొక్క పర్యవేక్షణ, ఇక్కడ అన్నీ చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. అందరూ కూడా మానవతా దృక్పథంగా మనం ధర్మం చేయాలనే ఆలోచన తప్పకుండా ఇక్కడ సందర్శించిన వాళ్లకు తప్పకుండా రాకపోదు. ప్రతి వ్యక్తి ఏదో మనం సహాయం చేయాలని సంకల్పం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇక్కడ చూస్తే నాకు చాలా బాధ కలిగింది, కళ్ళ నుండి నీళ్లు కారినాయి. మనం ఏమి వీళ్ళకి ఇవ్వగలము అనే ప్రశ్న అనేది నాలో కలిగింది. కానీ నా వ్యక్తిగతంగా నాకు తోచిన రీతిలో చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది నిజంగా నేను ఒక హెడ్ మాస్టర్గా పనిచేసిన ఒక 50 మంది టీచర్లు ఉన్నా కానీ అంత డిసిప్లిన్ మెయింటైన్ చేయలేకపోయినా కానీ వాళ్ళు పోయిన వెంటనే ఇట్లా నిలబడి నమస్కారం పెడితే నా హృదయం నాకే ఏం అర్థం కాలేకపోయింది. చాలా ఆనందించినాను. ఇంతకంటే ఆనందం మించిన ఆనందం ఇక ఏది కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.